తర్వాత సప్తమ స్థానం కన్యకి, కన్యారాశి. సప్తమ స్థానంలో ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు చాలా స్వీట్ వాయిస్గా మాట్లాడడం, ఎదుటి మనిషితో మనం పని చేయించుకోవాలంటే వాళ్ళు ఏ విధంగా పని చేసుకోవటం నేర్చుకున్నట్లయితే వీళ్ళ పని సాధ్యమైపోతుంది. అంటే ఎదుటి మనిషి ఎవరితోనైతే మీరు మాట్లాడుతున్నారో, పని చేస్తున్నారు, ఇదివరకు వీళ్ళకి తెలుసుండే వ్యక్తి ఉండొచ్చు, తెలియని వ్యక్తి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే తెలుసుకున్న వ్యక్తే కాబట్టి కొంత అనుకూలంగా తొందరగా పని సాధన చేసుకోవచ్చు. కానీ శని వచ్చినప్పుడు మాత్రం, ఈ సప్తమ స్థాన శని ఉన్నప్పుడు కొంత జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఒక టైప్ ఆఫ్ వైరాగ్యంతో మాట్లాడతారు వీళ్ళు. ఆ వైరాగ్యం ఎందుకు వస్తుందని అంటే కారణము, ఇక్కడ రాహు కూడా ఉన్నాడు ఇక్కడ అదే స్థానంలో. ఈ రాహు ఉన్నంతకాలం వీళ్ళకి వైరాగ్యము అనేది ఉంటుంది. అంటే జీవితంలో నేను ఇంతేనా, నేను పైకి రాలేనా, ఏదో కోల్పోయిన వ్యక్తిలాగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఉండదు, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోతుంది, మనోధైర్యం పోతుంది. మనోధైర్యంగా ఉండాలి. ఆ మనోధైర్యం పోతే ఏ పని చేయలేరు. కాబట్టి కన్యారాశి వారికి ఈ కాంబినేషను కొంతవరకు మైనస్ అనే చెప్పాలి. ఇది అంటే పంచేది గ్రహస్థితి పెద్దగా వీళ్ళకి ఎంత ఉచ్చలో ఉన్న శుక్రుడు పనిచేయని పరిస్థితిలో ఉంటుంది. ఇది అంటే కన్యారాశి వారికి అంత అనుకూలమైన అంశం కాదు ఇది.